హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మీరు బాగున్నారు, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ శ్రీజ. వెల్కమ్ బ్యాక్ సాయి శ్రీజ గోవింద్. ఎలా ఉన్నారు అందరూ? సో అందరం కలిసి ఎక్కడికో వెళ్తున్నాం అని అనుకుంటున్నారు కదా. అవునండి, మేమైతే మా ప్రమిళ ఊరికి వెళ్తున్నాం. సో తను కోయంబత్తూరు నుంచి మా బాబు, మా అల్లుడు గారు, పాప, నా కొడుకు కూడా అక్కడే ఉన్నాడు కదా. సో 1 మంత్ తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు ఊరికైతే వస్తున్నారు. మేము అక్కడికి బయలుదేరుతున్నాం. ఎందుకో చెప్తాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. చూసారా మా షన్ను గారిని తీసుకెళ్తుంటే ఎంత అల్లరి చేస్తుందో. సో ఆఖరికి డ్రైవింగ్ సీటే కావాలంట. మా వారు కొంచెం పని ఉంటే కిందకి దిగారు. సో చూస్తున్నారు కదా, డ్రైవింగ్ కూడా సరిగ్గా అసలు చేయనివ్వట్లేదు. చూస్తున్నారు కదా ఎలా డ్రైవింగ్ దగ్గర డిస్టర్బ్ చేస్తుందో. సో అందుకని మా తమ్ముడికి కాల్ చేసి రమ్మని చెప్పేశాం. వచ్చి దారి మధ్యలోనే తీసుకొని వెళ్ళిపోయాడనమాట. సో ఇలా సులూరుపేట అవతల ఆరంబాగు అక్కడికైతే వచ్చేసాం. సో మధ్యలో వీడియో అయితే తీయలేదు, మాట్లాడుకుంటూ వెళ్ళాం కదా. సో అక్కడికైతే వెళ్ళామన్నమాట. మధ్యలో గేట్ వేసేసింది, చూస్తున్నారు కదా. సో వాళ్ళ ఊరికైతే వచ్చేసాం. సో మధ్యలో మా పిన్ని కనిపిస్తే మాట్లాడేసి బయలుదేరామన్నమాట. సో ఊరు దగ్గరికి అయితే వచ్చేసాం. సో మా కోసం కొంతమంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకు వెయిట్ చేస్తున్నారో చెప్తాను. చూస్తున్నారు కదా, అంతా ఫారెస్ట్ లాగా ఉంది కదా. ఇది రీసెర్చ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది పులికట్ సరస్సు, అంటే ఇది సముద్రం కూడా కాదు. సో మనం ప్రమిళ వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే మనం పడవ ప్రయాణం ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే చాలా మినిమం 45 మినిట్స్ ఉంది జర్నీయే, పడవ ప్రయాణమే. సో చూడండి, ఒకసారి వ్యూ మొత్తం చూపిస్తాను. సో వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయొద్దు. అలాగే ఫస్ట్ టైం కానీ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్లో కమెంట్ చేయండి. సో ఇప్పుడు మేము వెళ్ళి కూడా వచ్చేసాం, కానీ 2 డేస్ టైం పట్టింది. ఎందుకంటే చెప్పాను కదా, ఎక్కడికైనా వెళ్తే నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చేస్తుందని. ఏం చేద్దాం చెప్పండి. అందుకని 2 డేస్ గ్యాప్ తర్వాత ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. సండే అందరూ చూస్తారని. సో చూసారు కదా, మా వెంకీ అంటే మా ప్రమిళ వాళ్ళ తమ్ముడు, చూస్తున్నారు కదా. అందరూ మా వాళ్ళే, కొంతమంది ఊరు వాళ్ళు కూడా ఉన్నారు. సో మొత్తం మా వాళ్ళు దిగిపోయారు అనమాట. పడవ మొత్తం ఫుల్ అయిపోయింది. సో చూస్తుండండి. చూసారు కదా, మా దివ్య, మా చారు, మొన్న రీసెంట్గా పెళ్ళయింది కదా తన ఆ అమ్మాయి అనమాట. సో మా పెదమ్మ వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు. నేను కూడా పడవ ఎక్కేసాము, ఎందుకంటే మా కోసమే కదా వెయిట్ చేస్తుంది. సో మా అల్లుడు గారు మా కోసం పడవ వెయిట్ చేయించారు, ఎందుకంటే 4కి తీయాలంట. సో మేము కొంచెం లేట్ అయ్యింది, అందుకని ఒక 10 నిమిషాలు అటు ఇటు గ్యాప్లో మేము కూడా వెళ్ళి చేరుకున్నాం. మా అమ్మ, మా వారు, మా కొడుకు ఇంకా కనిపించలేదు. సో పడవలో కనిపిస్తాడు. వాడిని మధ్యలో దారిలో ఎంటర్ అయ్యాడు, కానీ వాడు ఫోటో దిగినని చెప్పాడు. వీడియో వద్దు మమ్మీ అని. సో మేమంతా కలిసి ఈ విధంగా అయితే ఎంజాయ్ చేసాం. మా పాప చూడండి, ఇంకా ఈ వాటర్కి ఇంకా నల్లగైపోద్దేమో. చూస్తున్నారు కదా, మా అక్క వాళ్ళు అందరినీ మా పెదమ్మని హాయ్ చెప్పమన్నాను. చెప్తుంది మా పెదమ్మ, ఖచ్చితంగా చెప్తుంది. సో చూస్తున్నారు కదా, మా అక్క వాళ్ళు, మా కంసోళ్ళ అక్క, మా బుజ్జమ్మ అక్క, ఇద్దరు నా కొడుకు, మై సన్. సో మా వారు అందరం, మా అక్క వాళ్ళ బావ, అందరం, అక్క, పెద్దక్క, ప్రేమలో వాళ్ళ అమ్మ, నాన్న, అందరం కలిసి అయితే వెళ్ళాము. ఎందుకు అనుకున్నారు కదా, చెప్పేస్తున్నా. ప్రేమిల పాప వాళ్ళ బర్త్డే, అలాగే ఎంటికలు ఇచ్చే కార్యక్రమం కూడా. అంటే మనలో కొంతమందిలో అయితే తిరుమలకి వెళ్ళి అట్లా ఇస్తారు కదా. సో వాళ్ళు అలా లేదంట, ఇంట్లోనే ఇస్తారు అంట. సో అందుకోసం అందరం వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఎక్కడైనా ప్లాన్ చేస్తుంటే బాగుండేది. అది వచ్చేటప్పుడు అనిపించింది మాకు, ఎందుకంటే ఎండలో 2 గంటలకు వచ్చాం కదా. సో వెళ్ళేటప్పుడు అయితే చాలా గాలి, పీస్ఫుల్గా, చాలా అంటే చాలా బాగుంది. సో మాటలతో అయితే చెప్పలేను, అంత బాగుందనమాట. ఇది ఎక్కడ అంటే ఆరంబాగ్ అవతల ఇరకం అనే ఒక ఊరు కాదు, అక్కడ మొత్తం 3 ఊర్లు ఉన్నాయంట. ఇంకా అలా ఉన్నారు అంటే నిజంగా కష్టమే. ఈ ల్యాండ్ అదే వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అవతల చాలా దూరం, 45 మినిట్స్ జర్నీ. చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఇంకా ఊరే కనిపించలేదు, అలా ఉందన్నమాట. సో దీంట్లో పడవ అయితే మూవ్ అయింది, వెళ్తున్నాం. సో అవతల వాళ్ళ ఊరు 1 కాదు 2 కాదు, మొత్తం 3 ఊర్లు. ఒక్క ఊరు వచ్చి 900 గడపలంట. సో ఆ విధంగా అయితే ఎలా ఉండేవాళ్ళు అబ్బా, నిజంగానే. కొంతమంది అయితే ఇప్పుడు వచ్చేస్తున్నారులే, ఇంకో కొంతమంది అక్కడే ఉంటున్నారు. వీళ్ళ అత్త మామ అందరూ అక్కడే ఉన్నారు, ఎందుకంటే పొలాలు, బర్రెలు, మేకలు అన్నీ ఉన్నాయి వాళ్ళకి. అదంతా వదిలి రాలేరు కదా. సో అందుకని సో వాళ్ళ పిల్లలు మాత్రం అవుట్ సైడ్, అంటే ఇటుపక్క యువతలే ఉన్నారు. వాళ్ళ అక్క వాళ్ళు, వాళ్ళ తమ్ముడు వాళ్ళు అందరు ఇటుపక్కే ఉన్నారు సిటీస్లో. సో వాళ్ళు మాత్రం అక్కడే ఉండిపోయారు. సో మేము ఉన్నంతకాలం ఇక్కడే ఉండాలి,
అని నిర్ణయించుకున్నారో ఏమో మనకైతే తెలియదు కదా. సో ఈ విధంగా అయితే వెళ్ళాము. కానీ ఏదొచ్చినా ప్రతిదీ అక్కడే చేస్తారు కాబట్టి తప్పదు కదా. సో ఎప్పటికైనా ఊరే కదా. సో ఈ విధంగా అక్కడి నుంచి సంబంధం వచ్చింది, పెళ్లి చేసాం, అయిపోయింది. కానీ నిజంగా ఇలా వెళ్తుంటే బాగుంది. కానీ సో ఈ విధంగా అయితే కానీ తనైతే అక్కడ లేదు సిటీస్లో ఉంది, కోయంబత్తూరులో. సో ఎప్పుడో ఒకసారి అయితే అత్తగారింటికి వెళ్ళాలి కదా, తప్పదు. సో వెళ్ళాలి ఈ విధంగా. సో వెళ్ళాము. మా బాబు మా వారు చూస్తున్నారు కదా, మా ఆయన ఏంది ఇది అంటున్నాడు. సో ఫస్ట్ టైం ఇలా పడవ ప్రయాణం చేస్తే అందరు పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు, బాగుంది అని. వచ్చేటప్పుడు మాత్రం ఒక్కొక్కరికి సినిమా కనిపించింది అనమాట, ఎండలో 2 hours. సో ఈ విధంగా అయితే అందరం ఒకే చోటకి పడవలో చాలా బాగుంది. చూస్తున్నారు కదా, వాటర్ కూడా ఎక్కువ ఉందన్నమాట. సో ఇది 4:30కి బయలుదేరితే 5:10కి చేరుకున్నాం. ఇప్పుడైతే ఊరు దగ్గరలో వచ్చేసామన్నమాట. చాలా బాగుంది కదా. సో వాళ్ళ ట్రాక్టర్ అనమాట అది. వాళ్ళ మామయ్య మా కోసం ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే సామాన్లు ఉంటే ఎక్కించుకొని వెళ్ళడానికి. సో పర్పస్ ఏంటి చెప్పాను ముందే మీకు. సో పాప బర్త్డే, అదే కాకుండా పాప ఎంటుకల కార్యక్రమం అని. సో ఇప్పుడైతే ఇంట్లో అయితే చేరుకున్నాం. మా పాప వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో అని ఆశపడుతూ వెళ్ళాము. ఎలా ఉండిందంటే చూపిస్తాను, మీరే నవ్వుకుంటారు. సో అందరూ అక్కలం కలిసి, మా అక్కయ్య లేదు, సో అందరూ అక్కలం కలిసి వెళ్తున్నాం. అక్క పిల్లలు మేము అందరం. చూసారు కదా అప్పట్లో గుడి ఎట్ట కట్టారు, ఆ పడవలో ఇటుకలు ఎన్ని ఎట్టు మోసారో అని అందరం ఒక్కొక్కరు డైలాగ్ చెప్పుకుంటూ వెళ్ళామన్నమాట. సో చూసారు కదా మా పాప అవతారం చూడండి ఎలా ఉంది. వెళ్ళంగానే మా దగ్గరికి ఎవరి దగ్గర రాలేదు, వాళ్ళ తాతయ్య కాడికి వెళ్ళిపోయింది. చూసారు కదా ఎలా ఉందో, డ్రెస్సులు లేదు ఏం లేదు అట్టుంది. ఇదైతే డ్రెస్ తీసుకెళ్ళామన్నమాట. చూసారు కదా అమ్మ కూతురు ఇద్దరు ఒకటే డ్రెస్ వేసుకున్నారు. సో చూసారు కదా ఎంత బాగుందో క్యూట్గా. మార్నింగ్ కల్లా ఎంటుకలు అయితే వెళ్ళిపోద్ది. ఇది నైట్ వెళ్ళిన రోజే, ఈవినింగ్ వెళ్ళిపోయాం. 5 లోపల ఇంటికైతే చేరుకున్నాం. చూసారు కదా పాప చాలా ఎంజాయ్గా, చాలా బాగుంది, అసలు విజిగించలేదు. కానీ బర్త్డే అప్పుడు గాలి లేదు ఏం లేదు, బాగా ఇబ్బంది పడిపోయింది. ఎవరి దగ్గర ఫోటోలు కూడా దిగలేదు. సో ఈ విధంగా మంచిగా రెడీ అయ్యి ఫొటోస్ దిగి, సో చిన్నప్పటి నుంచి అంటే ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ అదంతా ఉందన్నమాట. సో అవన్నీ కలిపి వీడియో కూడా ఉంది, చూడండి. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఓకేనా. సో ఈ విధంగా అయితే వెళ్ళాము, చూపిస్తాను. పాప ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ ఏవే గెటప్లో రెడీ చేస్తున్నామో చూస్తున్నారు కదా, బాగుందా. అన్నీ కిచెన్, ఆంజనేయ స్వామి అవతారం, అన్ని అవతారాలు చేసేసింది అనమాట మా ప్రమీల. చూస్తున్నారు కదా చాలా బాగా, చాలా క్యూట్గా, చాలా బాగుంది. మేకప్ అన్నీ చాలా బాగా చేసింది అనమాట. సో ఈ విధంగా వాళ్ళ తాతయ్య కూడా గోల్డ్ చైన్ తీసిచ్చారు. అలాగే పాప వాళ్ళ అత్తమ్మ తను కూడా ఒక చైన్ తీయించింది. 2 చైన్లు వచ్చి పడిపోయింది అనమాట మెడలో. సో చూసారు కదా కేకు దాంట్లో కేక్ అంత పెద్ద కేక్ రావడం చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. వాళ్ళ తాతయ్య అంటే మామని పిలుస్తున్నాడు, వాడెక్కడా అని చైన్ వేయడానికి. పర్లేదులే మీరే వేసేయండి అని నేనే చెప్పాను. సో ఈ విధంగా అయితే బర్త్డే అయితే చాలా గ్రాండ్గా, చాలా నీట్గా జరిగింది. సో డెకరేషన్ కూడా అంతా మన వెంకి అంటే పాప వాళ్ళ మామయ్య వాడే చేసాడు అనమాట. సరే మా పాప కూడా చేసింది, అందరం కలిసి చేశారు. చూసారు కదా చాలా అంటే కానీ ఎక్కడ పాప ఏడుస్తూనే ఉంది. సో అందుకని ఆ విధంగా ఒక్క ఫోటోలు కూడా దిగలేదు మేమైతే పాపతో. ఈ విధంగా సో మా ప్రమిళ కూడా బాగా మంచిగా రెడీ అయింది. వెంటనే డ్రెస్ తీసేసి ఆడుకుంది. ఇంకో డ్రెస్ వేద్దామంటే ఎక్కడ అస్సలు వేసుకోవట్లేదు. అలాగే పార్టీ అయిపోయిన తర్వాత వాళ్ళ అక్క బావ అందరం అతనే వెంకీ అంటే తమ్ముడు, ప్రమిళ వాళ్ళ తమ్ముడు. సో మా ప్రమిళ అందరం కలిసి డ్యాన్స్, మా అల్లుడు చాలా హుషారుగా ఉన్నాడు డ్యాన్స్ వేయడానికి. కానీ ఎక్కడ స్టెప్స్ వస్తాయి కదా అంటున్నారు. సో ఈ విధంగా అందరూ చాలా ఎంజాయ్ చేశారు. పిల్లలు అందరూ డ్యాన్స్ వేశారు. కానీ అందరిది వీడియో అయితే తీయలేదు, చూస్తూ ఎంజాయ్ చేశాను నేను కూడా. సో వీళ్ళైతే కొంచెం స్టెప్స్ వేశారు, బాగుండింది ముచ్చటగా. చూసారు కదా ప్రమిళ పెళ్ళి అయిన తర్వాత మారిపోయిందా? ఏం మారలేదు కదా, అలాగే ఉంది కదా యాక్టివ్గా. కొంచెం లావు వచ్చింది అంతే, ఇంకేం లేదు. సో వాళ్ళ ఆయన మాత్రం డాన్స్ కుమ్మేస్తున్నాడు. కానీ ఏం చేద్దాం చెప్పండి, స్టెప్స్ రావట్లేదు. కానీ చెప్తుంటే నీట్గా భలే వేస్తున్నారు. మా ప్రమిళ కన్నా మా ఆల్రెడీ బాగా వేస్తున్నారు. సో ఈ విధంగా అయితే డాన్స్ ఇద్దరం
ఇద్దరం కలిసి ఎంజాయ్ చేశారు. సో వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క వాళ్ళు అందరూ చూస్తుండగానే సో చాలా హ్యాపీ కదా ఆ మూమెంట్ రావడం, డాన్స్ వేయడం అనేది. సో మార్నింగ్ కల్లా మా పాపకి గుండె అయితే అయిపోతుంది. వాళ్ళ మామయ్య దగ్గర కూర్చోబెట్టుకొని ఇంట్లోనే చేస్తున్నారు. మామూలుగా మాలో అయితే తిరుమలకి వెళ్ళి అలాగా అంటే ఎక్కడ మొక్కుంటూ అక్కడికి వెళ్ళి అంటే వాళ్ళ నాన్న ఇవ్వాలి, పాప ఇవ్వాలి, వాళ్ళ అమ్మ అట్లా ఇస్తారనమాట. కానీ ఇక్కడ అలా కాదు. సో ఈ విధంగా అయితే ఎంటుకలు చూసారా గిరతా ఉంది. ఏం చేద్దాం చెప్పండి, ఫోన్ ఇచ్చేసింది పాపకి. అది కూడా రవితేజ సాంగ్ పెట్టుకొని మంచిగా చేయించుకుంది. తనైతే అతను నేను ఎన్నో చేశాను కానీ అస్సలు ఏడవకుండా అసలు ఎంత బాగా ఎంత క్యూట్గా కూర్చుంది అని చెప్పారు. ఈ విధంగా అయితే చేయించుకుందనమాట. సో ఎలా ఉంది, గుండెలో కూడా చాలా క్యూట్గా చాలా బాగుంది కదా మా మనవరాలు. సో పేరు ఈషాకృతి. బాగుందా నేము? ఓకేనా. ఈ విధంగా అయితే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి ఈ విధంగా ఈ కార్యక్రమం అనేది జరిగింది. సో తర్వాత మంచిగా ఫుడ్ తినేసి ఇంటికైతే బయలుదేరేసాం. ఇంకేముంది చెప్పండి, అయిపోయినప్పుడు వచ్చేసేయాలి కదా. సో వచ్చేసామన్నమాట. వచ్చేటప్పుడు పడవ ప్రయాణం ఒక్కొక్కరికి నిజంగా ఎండలో అంటే టైమింగ్ ప్రకారం ఉంటుంది, 2కి 4కి అలా ఉంటుంది. సో ఇక్కడ నుంచి 2కి ఉన్నదన్నమాట పడవ ప్రయాణం అనేది. సో నిజంగా ఓకే. ఈ విధంగా అయితే చూస్తున్నారు కదా, అందరం చూస్తుంది. ఏంది వీళ్ళందరూ నన్ను చుట్టూ చేరుకొని నా ముందు నిలబడున్నారు ఏంది అనుకొని చూస్తున్నారు కదా, ఎట్ట చూస్తుందో కళ్ళు గుడ్లు ఆర్పకుండా చూస్తూ ఉంది. సో గుండ్లు అయితే చూసేశారు మీరు ఆల్మోస్ట్, ముందే చూపించేశాను వీడియో అనేది. సో అట్టే చూస్తుంది అనమాట. నిజంగా గ్రేట్ అబ్బా. అట్టే నిలబడి అట్టే అసలు ఒక్క క్యూ అని లేదు, క్యామ్ అని లేదు, అట్లాగే నిలబడి అట్టే కూర్చొని వాళ్ళ మామయ్య ఊరిలో కూర్చొని బాగా ముద్దుగా చేసుకుందనమాట. చూసారు కదా ఎంత ముద్దుగా ఉందో. సో గుండెలో కూడా చాలా క్యూట్గా అనిపించింది. మీరైతే వీడియో ముందే చూసేశారు. సో నేనైతే తీసేటప్పుడు కూడా మీకు దగ్గరుండి నేనైతే చూపిస్తున్నాను. గాలి లేదు, ఏం లేదు, విసురుకుంటూ వాళ్ళ అమ్మ విసురుతుంది అనమాట కూతురు పక్కన ఉండి. సో ఈ విధంగా అందరూ ఏంది నా చుట్టూ చేరి ఏం చేస్తున్నారు అన్నట్టు చూస్తుందన్నమాట మా పాప. సో ఈ విధంగా అయితే గుండు కొట్టే కార్యక్రమం అయితే ముగిసింది. సో ఈ విధంగా అయితే జరిగిందనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఎంతసేపు నా వీడియో ఓపిక్గా చూస్తున్నందుకు థ్యాంక్ యూ. ఎలా ఉంది, క్యూట్గా చాలా బాగుంది కదా. కృతి, ఈషాకృతి పేరు. ఓకేనా. సో అందరం కలిసి అక్కడి నుంచి అయితే బయలుదేరేసాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.